హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు గర్స్ మా ఛానల్. ఈరోజు మనం మొన్న జరిగిన 10th క్లాస్ మ్యాథమెటిక్స్ పేపర్ యొక్క ఆన్సర్స్ అనేవి వచ్చాయండి. సో ఏ ప్రశ్నకి ఎన్ని మార్కులు, ఏ స్టెప్కి ఎన్ని మార్కులు, ఏ ఫార్ములాకి ఎన్ని మార్కులు అని మొత్తం ప్రిన్సిపల్స్ ఆఫ్ వాల్యూస్ వచ్చింది. సో ఇది మీకు 100కి 100 వస్తాయా, లేదంటే మీరు పాస్ అవుతారా, లేదంటే చాలామంది ఇంకా ఫెయిల్ అవుతాననే భ్రాంతులు ఉంటారు. వాళ్ళందరూ కూడా ఈ వీడియో చేస్తే కొంచెం కాన్ఫిడెంట్ వస్తుంది, తర్వాత మిగతా ఎగ్జామ్స్ ఈజీగా రాయడానికి ఉపయోగపడుతుంది. సో కనుక ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సో ఎనీ లాజికల్ మెథడ్ ఈజ్ వ్యాలిడ్, అంటే మీరు లాజికల్ మెథడ్లో ఎలా చేసినా సరే దాన్ని కరెక్షన్ చేస్తారు. ఇఫ్ ఏ క్యాండిడేట్ ఎక్సీడ్స్ ద చాయిస్, ఆల్ క్వశ్చన్స్ హ్యావ్ టు బి ఎవాల్యుయేటెడ్. ఒకవేళ చాయిస్ క్వశ్చన్స్ రాస్తే అన్నీ కూడా కరెక్షన్ చేయాలి. ద ఆన్సర్ సెక్యూరింగ్ హైయెస్ట్ మార్క్స్ షుడ్ బి టేకెన్ ఇన్ అకార్డింగ్ టు అండ్ అదర్ షుడ్ బి మార్కెడ్ యాజ్ ఎక్సెస్. ఒకవేళ మీరు ఎస్ఐస్ రాసినప్పుడు 29A అండ్ 29B రాశారనుకోండి, 29A అనేది 6 మార్క్స్ చూసి 29B అనేది 8 మార్క్స్ వచ్చిందనుకోండి, అప్పుడు ఆ 6 మార్క్స్ని ఎక్సెస్ అని రాయాలన్నమాట. రాంగ్ ఆన్సర్ షుడ్ బి స్ట్రైక్అవుట్ అండ్ 0 మార్క్స్ షుడ్ బి అవాయిడెడ్. ఒకవేళ రాంగ్ ఆన్సర్ అయితే దాన్ని స్ట్రైక్అవుట్ చేసి దానికి 0 మార్క్స్ ఇవ్వాలి. మార్క్స్ షుడ్ బి అవాయిడెడ్ అకార్డింగ్ టు ది లాజికల్ సీక్వెన్షియల్ స్టెప్స్. సో అంటే స్టెప్స్కి మనకి మార్క్స్ అనేవి ఉంటాయి అన్నమాట, లాజికల్ మెథడ్. ఫైనల్ ఆన్సర్ ఇస్ నాట్ ద క్రైటీరియా ఫర్ అవార్డింగ్ మార్క్స్. అంటే ఫైనల్ ఆన్సర్ అనేది మార్క్స్ అనేది ఇవ్వడం కాదు. అంటే అంత రాంగ్ రాసి ఫైనల్ ఆన్సర్ రైట్ రాస్తే అది కరెక్ట్ కాదు అన్నమాట. అంటే స్టెప్స్ అనేది ఇంపార్టెంట్. పేజ్ వైజ్ మార్క్స్ షుడ్ బి నోటెడ్ ఇన్ ద బ్రాకెట్స్, అదర్వైజ్ రైట్ నీల్. సో అంటే ఒక్కొక్క పేజ్కి ఎన్ని మార్క్స్ వచ్చాయో అవి కింద రాసుకుంటాం అన్నమాట. వైల్ ఎంటరింగ్ ద టోటల్ మార్క్స్, ఫ్రాక్షన్స్ టు బి రౌండెడ్ ఆఫ్ ది నెక్స్ట్ ఇంటిజర్. ఒకవేళ మొత్తం అంతా అయిపోయిన తర్వాత మీకు 98.5 వచ్చాయి అనుకోండి, సో దాన్ని 99 చేస్తాం అన్నమాట. సో ఎల్సిఎం ఫస్ట్ ఇది 182. సో ఇది నేను చెప్పిన 1 మార్క్స్లో మోడల్ అండి. సో a ఇంటూ x⁶ ప్లస్ bx² ప్లస్ 6. సో అంటే మనకి డిగ్రీ 6 ట్రైనామినల్ రాయమని కదా, ఇది నేను ఇచ్చిన కాన్సెప్ట్లో ఇచ్చాడు. నెక్స్ట్ ఇది నేను ఇచ్చిన 1 మార్క్ 100 బిట్స్లోని ఈ బిట్ వచ్చింది. సో ప్రాబిలిటీ అనేది 0కి 1కి మధ్యలో ఉంటుందని. టాంజెంట్ నేను ఇచ్చిన కాన్సెప్ట్ అన్నమాట, డైరెక్ట్గా రాస్తే 1 మార్క్ మీకు. ఇక్కడ 45 డిగ్రీస్ డైరెక్ట్గా రాసినా సరే ఆన్సర్ 1 వస్తుంది. ఇది కూడా నేను 45 మీకు 100 బిట్స్లోనే ఇచ్చానమాట. నెక్స్ట్ సో ఇది డి మాట, సైన్ టీటా ఇంటూ కాస్ట్ ఉంది కదా ఆ వాల్యూ, సైన్ 90 కాస్ట్ 90 ఆ వాల్యూ మాట, డి మాట. సో ఈ డయాగ్రామ్ వేస్తే 1 మార్క్ వస్తుంది. జస్ట్ సి రాస్తే 1 మార్క్ వస్తుంది. ఇక్కడ 9th 1 ఏ రాస్తే 1 మార్క్ వస్తుంది. 10th 1 ఏ రాస్తే 1 మార్క్ వస్తుంది. సో 11th 1 3 రాస్తే 1 మార్క్ వస్తుంది. 12th 1 డైరెక్ట్గా 6 రాసినా పర్లేదు, లేదంటే సి రాసినా పర్లేదు అనమాట. ఇది 1 మార్క్, 2 మార్క్స్. సో ఇది నేను ఇచ్చానండి టాప్ 60 ఇంపార్టెంట్ 2 మార్క్స్లో ఇది ఉందన్నమాట. సో దీనికి చూసారా, దీనికి 1 మార్కు, ఈ స్టెప్ హాఫ్ మార్కు, లాస్ట్ 2 స్టెప్కి హాఫ్ మార్క్, మొత్తం మీద మీకు 2 మార్క్స్ అనేవి అవాయిడ్ అవుతాయి. ఇక్కడ ఇంకొక స్టెప్ ఉంటుంది, అంటే ఇక్కడతో ఆపేసినా పర్లేదు, ఇంకా చేసినా పర్లేదు. డిస్టెన్స్ ఫార్ములాకి హాఫ్ మార్క్ అండి. నెక్స్ట్ సబ్స్టిట్యూషన్కి హాఫ్ మార్కు, ఈ క్యాలిక్యులేషన్కి 1 మార్క్, టోటల్ 2 మార్క్స్. ఇది ఫ్యాక్టరైజేషన్కి 1 మార్క్ మాట. జీరోస్ ఫైన్ చేస్తే దానికి 1 మార్క్, టోటల్గా 2 మార్క్స్. ఇక్కడ ఏ వాల్యూ ఫైన్ చేసినందుకు 1 మార్క్, నెక్స్ట్ ఫార్ములా ప్రాసెస్ చేసినందుకు ఇంకో 1 మార్క్. ఇది మనకి మల్టిప్లికేషన్ సింప్లిఫికేషన్కి 1 మార్క్. ఫైనల్గా దిస్ ఈజ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ax² ప్లస్ bx ప్లస్ c అని రాసి, సో ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ రాస్తే దానికి 1 మార్క్. సో ఇది డయాగ్రామ్ వేసినా పర్లేదు, అయిపోయినా పర్లేదు, కానీ డైరెక్ట్గా ఫార్ములా రాసి వాల్యూస్ వేసి √99 వేస్తే 1 మార్క్. అంటే ఫార్ములాకి 1 మార్కు, క్యాలిక్యులేషన్కి 1 మార్క్. ఇక్కడ డెఫినేషన్ 2 విధాలుగా రాయొచ్చన్నమాట. 2 triangles are similar if the corresponding angles are equal or corresponding sides are in proportion, or 2 triangles with the same shape but not in size. ఈ 3 డెఫినేషన్లో ఏ డెఫినేషన్ రాసినా సరే మీకు 2 మార్క్స్ అనేది గ్యారంటీగా ఇస్తారు. ఇక డయాగ్రామ్ మీరు వేసి జస్ట్ ఆ యాంగిల్స్ సైడ్ డినోట్ చేస్తే దీనికి 2 మార్క్స్ వస్తుందన్నమాట. నెక్స్ట్ సెక్షన్ 3 4 మార్క్స్. ఇక్కడ ఫార్ములాకి 1 మార్క్ అండి. నెక్స్ట్ మనకి ఇందులో 4 సమ్స్ ఇచ్చాడు, ప్రతి సమ్కి మనకి ఒక్కొక్క మార్క్ ఇచ్చామన్నమాట. సో ఏదైనా సరే ఒక్కొక్క సమ్కి ఒక్కొక్క మార్క్ అన్నమాట. మీరు ఫార్ములా రాసినట్లయితే 1.5 మార్క్ వస్తుంది. సో ఎల్ వాల్యూ, ఎన్ వాల్యూ, హెచ్ వాల్యూ ఇది రాయిపోయినా పర్లేదు, అంటే జస్ట్ ఆ ఫార్ములా మీరు రాస్తే 1.5 మార్క్. ఈ మిగతా మనకి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తే అది 2.5 మార్క్స్ అన్నమాట. ఓవర్గా 4 మార్క్స్. ఇక్కడ పెన్ సమ్స్ అన్నమాట. సో పెన్ సమ్ ఏంటంటే మీరు ఫార్ములా రాస్తే 1 మార్కు, తర్వాత క్యాలిక్యులేషన్కి 1 మార్కు, సబ్స్టిట్యూషన్కి 1 మార్కు, క్యాలిక్యులేషన్కి 1 మార్కు, ఫైనల్ ఆన్సర్కి 1 మార్క్ అన్నమాట. టోటల్ 4 మార్క్స్. ఇక్కడ మీరు ఏ వాల్యూ, బి వాల్యూ, సి వాల్యూ రాస్తే 1 మార్కు, b² - 4a రాస్తే 1 మార్క్. ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి కే వాల్యూస్ ఫైండ్ చేస్తే దాని 2 మార్క్స్, టోటల్ 4 మార్క్స్.
రేషనలైజింగ్ 1 మార్కు. నెక్స్ట్ ఆ రేషనలైజింగ్ చేసి ఇంటూ చేస్తే దానికి 1 మార్కు. సింప్లిఫికేషన్కి హాఫ్ మార్క్ అలా ఇచ్చుకున్నారు. టోటల్గా 4 మార్క్స్ అన్నమాట. ఇక్కడ మీరు ఆ ఇచ్చిన మ్యాటర్ రాసి ఫార్ములా రాస్తే 1 మార్కు, సబ్స్టిట్యూషన్ చేసి క్యాలిక్యులేషన్ చేస్తే 1.5 మార్కు, ఫైనల్ ఆన్సర్కి 1.5 మార్క్ అన్నమాట. టోటల్ 4 మార్క్స్. ఇక థియరం అంటే డయాగ్రామ్కి నెక్స్ట్ ఇచ్చిన మ్యాటర్కి 1 మార్కు. సో మీరు కాంగ్రెన్స్ని చూపిస్తే 2 మార్క్స్, ఫైనల్గా ఆ లెన్స్ ఈక్వల్ అని రాస్తే 1 మార్క్. ఇక్కడ ఒక్కొక్క దానికి ఒక్కొక్క మార్క్ అన్నమాట. పారాబోలా రాస్తే 1 మార్కు, 2 అని రాస్తే 1 మార్కు, -1 -4 రాస్తే 1 మార్కు, ఆ రెండు యాడ్ చేస్తే 1 మార్క్. చాలా ఈజీ అండి ఇది. ఇంకా రూట్ 7. సో ఇవన్నీ కూడా మనం ఇచ్చిన మోడల్స్ నుండి వచ్చాయండి. రూట్ 7 మనం అనుకుంటే 1 మార్కు, దాన్ని ఏబీలో రాస్తే 1 మార్కు, ఈ ప్రాసెస్కి 2 మార్క్స్. ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ ప్రాసెస్కి 2 మార్క్స్, ఫైనల్ ఆన్సర్కి రాస్తే 2 మార్క్స్ అన్నమాట. దేర్ఫోర్ రాసి ఇట్ ఈజ్ ఇర్రేషనల్ నెంబర్ అని రాస్తే 2 మార్క్స్, టోటల్ 8 మార్క్స్. డయాగ్రామ్కి 1 మార్కు. సో ఇచ్చింది ఏం ప్రూవ్ చేయాలని రాస్తే 1 మార్కు, కన్స్ట్రక్షన్కి 1 మార్కు, ప్రూఫ్కి 1 మార్క్. తర్వాత ప్రొసీజరు నెక్స్ట్ ఏంటి హెన్స్ ప్రూవ్డ్ అని రాస్తే 2 మార్క్స్, టోటల్గా 8 మార్క్స్. ఇక్కడ ఇచ్చిన మ్యాటర్ రాసి డయాగ్రామ్ వేస్తే 2 మార్క్స్ అండి. ఫార్ములాకి 1 మార్కు, ఆ సబ్స్టిట్యూషన్కి క్యాలిక్యులేషన్కి 2 మార్క్స్, రెండో క్యాలిక్యులేషన్కి 2 మార్క్స్, ఫైనల్ ఆన్సర్కి 1 మార్క్ అన్నమాట. ఇక డయాగ్రామ్కి సో ఇవి ఇచ్చిన దానికి ఫార్ములాకి అన్నీ కలిపి 3 మార్క్స్. నెక్స్ట్ రెండో సమ్ ఉంటుంది కదా, ఆ రెండో సమ్కి 3 మార్క్స్. సో ఆ పెద్ద ఏరియా నుండి చిన్న ఏరియా తీస్తే దానికి 2 మార్క్స్, టోటల్గా 8 మార్క్స్. ఈ ప్రాబిలిటీ ఏంటంటే ఒక్కొక్క దానికి 2 మార్క్స్ చెప్పిన ఇస్తాడనమాట. ఎందుకంటే 4 సమ్స్ ఇచ్చాడు కనుక 4 8 మార్కులు. ఇకపోతే ఈ కన్స్ట్రక్షన్, చిన్న కన్స్ట్రక్షన్కి మనకి డయాగ్రామ్కి 1 మార్కు, ఇచ్చిన దానికి 1 మార్కు, సైన్ థీటా అని రాసిన దానికి 1 మార్కు, నెక్స్ట్ నుంచి క్యాలిక్యులేషన్ 2 మార్క్స్, 4 మార్క్స్. అదేవిధంగా ఇంకో స్లైడర్ ఉంటుంది కదా, దానికి కూడా సేమ్ డయాగ్రామ్కి 1 మార్కు, సైన్కి 1 మార్కు, సబ్స్టిట్యూషన్కి 1 మార్కు, నెక్స్ట్ నుంచి ఫైనల్ ఆన్సర్కి 1 మార్క్, టోటల్ 8 మార్క్స్. ఈ టేబుల్కి మనకి చూడండి, సో ఎక్స్ఐ ఫైన్ చేస్తే 1 మార్కు, యూఐ ఫైన్ చేస్తాం అంటే ఎక్స్ఐ కాలం రాసినందుకు 1 మార్కు, యూఐ కాలం రాసినందుకు 1 మార్కు, ఎఫ్ఐఈఐ కాలం రాసినందుకు 3 మార్క్స్. అంటే టేబుల్ కంప్లీట్ చేస్తే 3 మార్క్స్ అండి. ఫార్ములాస్కి 2 మార్క్స్, అంటే 5 మార్క్స్ అక్కడ వస్తుంది. ఈ సబ్స్టిట్యూషన్ సింప్లిఫికేషన్కి 3 మార్క్స్, టోటల్గా 8 మార్క్స్ అన్నమాట. నెక్స్ట్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్. సో వాడు ఏమైతే ఇచ్చాడో అది రాస్తే 1 మార్కు. ఇక్కడ ఏ వాల్యూ డి వాల్యూ ఫైన్ చేస్తే మనకి 1 మార్కు. ఫార్ములాకి 2 మార్క్స్ ఇచ్చాడండి. చూడండి, SN = n/2 2a + n - 1 అండి, 2 మార్క్స్. అదేవిధంగా ఇవన్నీ సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేస్తే దానికి 8 మార్క్స్. ఇకపోతే గ్రాఫ్, ఈ టేబుల్స్, మన టేబుల్ రాసినందుకు, సో ఈ టేబుల్కి ఇవన్నిటికి కూడా మనకి ఓవరాల్గా గ్రాఫ్ అంతా చేసినందుకు మనకి 8 మార్క్స్ అన్నమాట. చూడండి, సో ఫర్ ఫైండింగ్ ఎనీ 2 ఈక్వేషన్ 1 పాయింట్స్ రాసినందుకు 2 మార్కులు, ఈక్వేషన్ 2 పాయింట్స్ రాసినందుకు 2 మార్కులు, అవన్నీ ఈక్వేషన్ 1 పాయింట్స్ని డినోట్ చేసినందుకు 1.5 మార్కు, ఈక్వేషన్ 2 యొక్క పాయింట్స్ డినోట్ చేసినందుకు 1.5 మార్కు, అంటే 3 + 2 5 5 + 2 7, సొల్యూషన్ ఫైన్ చేసిన దానికి 1 మార్క్ అన్నమాట. ఇక్కడ ఇచ్చిన మ్యాటర్ని మనం ఈక్వేషన్స్లో రాయిన దానికి 1 మార్కు, వాటిని ఎక్స్ను వై అనుకుంటే అదొక 1 మార్కు, ఆ తర్వాత టేబుల్స్కి 1 మార్క్ 1 మార్కు, అవి మన గ్రాఫ్లో చూపించిన దానికి 1 మార్క్. సో ఈ విధంగా మొత్తం ఏంటంటే ఇది కూడా 8 మార్క్స్ అన్నమాట. సో ఈ విధంగా మీకు ఎన్ని మార్క్స్ వస్తాయో మీరు చూసుకోండి. దాన్ని బట్టి నెక్స్ట్ ఎగ్జామ్ గట్టిగా బాగా ప్రిపేర్ అవ్వండి. సో వీడియో మీకు నచ్చింది కనుక వీడియో నచ్చితే అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.